అంటే ఈ చాయ్ బిస్కెట్ వీడియోస్ వీటి వల్ల అవటం వల్ల సాయి రాజేష్ గారితో బాగా ఫ్రెండ్షిప్ పెరిగిందండి. ఆయనతో ట్రావెల్ చేస్తున్న టైంలో ఆయనకు బాగా సుహాస్ నచ్చి ఆయన ఒక వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నారు. లవ్ స్టోరీ ఆఫ్ ఏ డార్క్ స్కిన్ గై అండ్ ఫేర్ స్కిన్ గర్ల్ అన్నట్టు ఆయన ఒక కథ చేద్దాము అని అనుకున్నారు. అనుకొని ఇంకా ఆయన కూడా డౌట్ఫుల్గా ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని అంటే, లేదండి కథ ఇది చాలా బాగుంది అది ఇది అని. పోనీ నువ్వు రాస్తావా అన్నారు. డన్ అండి నేను రాస్తాను అని చెప్పి ఒక నెలలో నేను మొత్తం ఒక కైండ్ ఆఫ్ ఒక 1.5 అవర్ తీసుకొచ్చి చెప్పాను. ఆయన నాకు ఒక ఇచ్చారు, ఇలా ఉండాలి బీట్ పాయింట్స్, క్యారెక్టర్స్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, మధ్యలో ఇక్కడ ఇలా ఉండాలి, లాస్ట్కి మాత్రం హీరో చచ్చిపోవాలి, ఇలా చెప్పారు. బ్యాక్గ్రౌండ్ ఇది, ఒక సీనియర్స్ ఇలా కొడతారు, అలా జస్ట్ అలా చెప్పుకుంటూ వెళ్ళారు ఆయన. నాకు అది చాలా ఎక్సైటింగ్గా అనిపించి నేను తీసుకురాగానే, ఏమంటే ఒక్కటి ఆలోచించండి, నాకు ఇస్తారా డైరెక్షన్, ఏంటి నువ్వు చేస్తావా, ఖచ్చితంగా చేస్తానండి. నా నెరేషన్ విన్నారు, నెరేషన్ నచ్చి వెంటనే ఇంకా గో హెడ్ మోడ్లో ఇమీడియట్గా తీసుకున్న డెసిషన్లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం. అలా స్టార్ట్ చేసాం సార్. స్టార్ట్ చేసినప్పుడు ఓటీటీ అనుకున్నారా లేదంటే ప్రాపర్ థియేటర్ ఫిలిం, కానీ ఇంకా సడన్గా కోవిడ్ అవన్నీ రావటం వల్ల ఓటీటీ రిలీజ్ అయింది సార్. ఓకే. దెన్ నేషనల్ అవార్డ్ ఎక్స్పెక్ట్ చేశారా మీరు? లేదు సార్, అసలు లేదు సార్. చాలా పెద్ద షాక్ అది, ఆనందంతో కూడిన షాక్ అది. బట్ ఒక కైండ్ ఆఫ్ లోపల ఒక చిన్న గట్ ఫీలింగ్ ఉండేది సార్. ఎందుకనంటే ఆ సంవత్సరం సినిమాలు అవన్నీ చూస్తే, అంటే ఒకటిలేండి 2020లో నెంబర్ ఆఫ్ రిలీజెస్ కూడా చాలా తక్కువ. ఓటీటీది కూడా అప్పుడు కన్సిడర్ చేశారు. ఓకే, మనది ఏదో స్ట్రాంగ్ ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఆ నమ్మకం నిజమైంది సార్.